కాశీలో ఒక్క రోజులో 84 ఘాట్లు ఎలా చూడాలి? కాశీ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిన ప్రయాణం ఈ బోటింగ్. లైఫ్ లో ఎన్నో మర్చిపోలేని అనుభవాలు, జ్ఞాపకాలు. అసలు కాశీ యొక్క గొప్పతనం తెలియాలన్నా, కాశీ ఒక అందమైన ప్రదేశాన్ని పూర్తిగా చూడాలన్నా బోటింగ్ చేయాలి. అసలు కాశీ ఎన్ని సార్లు వచ్చినా మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. వచ్చిన వాళ్ళకేమో వెళ్ళాలనిపించదు. అలాంటి ఒక అందమైన కాశీలో బోటింగ్ చేసేటప్పుడు ఎంత ఖర్చు అవుతుంది, ఆ డీటెయిల్స్ ఏంటి మొత్తం మాట్లాడుకుందాం. గాయ్స్, మనమైతే స్టార్ట్ అవుతున్నాము. ప్రజెంట్ వచ్చేసరికి ఏంటంటే గంగా స్నానం. మనం వచ్చి 3 days అయింది. ఆల్రెడీ కాశీ దర్శనం కూడా అయిపోయింది. కానీ గంగా స్నానం వరకు మధ్యాహ్నం 12 గంటల నుంచి 1-1:30 మధ్యలోనే చేయాలి. అదే శాస్త్రం అయితే చెప్తుంది అనమాట. అంటే చరిత్ర ప్రకారం అలాగే చేయాలంట. అంటే మణికర్ణిక ఘాటుకి కొంచెం పక్కన అక్కడ మాత్రమే స్నానం చేయాలి. ఎందుకంటే 9 రోజులు యాత్రకు వచ్చినప్పుడు దాటి వెళ్ళకూడదు అంట. నది యువతల మణికర్ణిక ఘాటు పక్కన చేయాలి. ఆ ప్రాసెస్ ఏంటి, అసలు ఎందుకు చేయాలనేది వీడియోలో వెళ్తాం, మాట్లాడుకుందాం. ఎందుకంటే మనకి దగ్గరే ఘాట్ ఉంది కదా, అక్కడ నుంచి బోటింగ్ చేసుకుంటూ వెళ్తాం. ఏది ఎంత కష్టపడింది, ఎక్కడ చేసాం స్నానం, ఎలా చేయాలి, ప్రతి ఒక్కటి ఈ వీడియోలో చెప్తాను. ఏంద్రా సౌండ్? ఓకే, వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనతో పాటు వచ్చిన యాత్రికులు అందరూ వెళ్తున్నారు, వాళ్ళతో పాటు మనం కూడా వెళ్దాం. ఓకే, వెళ్దాం రండి. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకు గంగా స్నానం ఎలా చేయాలో చూపించాను. కానీ మేము గంగా స్నానం చేసిన తర్వాత బోటింగ్ చేశాం కదా, అది చాలా బాగా వచ్చింది. మీరు గనక కాశీలో ఉంటే, కాశీ వస్తున్నారా అయితే యాస్టీజ్ గా మన వీడియోస్ ఫాలో అవ్వండి. ఎందుకంటే మనతో పాటు ఉన్న అశోక్ అన్నకి 20 సంవత్సరాల అనుభవం ఉంది. ఎప్పుడు ఏ టైంలో ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అని ప్రతి ఒక్కటి అన్నయ్య మాకు క్లియర్ గా చెప్తాడు. అశోక్ అన్నది మామూలుగా గైడ్ కాదు, అన్నయ్యది శ్రీనిలయం ఆశ్రమం. అన్నయ్య ఆశ్రమంకి వచ్చిన ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా చూసుకొని ఇలా పంపిస్తా ఉంటాడు. ఒక్కసారి మనం శ్రీనిలయం ఆశ్రమంలో అడుగు పెట్టిన తర్వాత మనం ఉన్న 9 రోజుల్లో ఎక్కడ ఏ చిన్న డౌట్ ఉన్నా అన్నయ్య చూసుకుంటాడు. ఈ రోజు మణికర్ణిక ఘాట్ల గంగా స్నానం ప్లస్ బోటింగ్ వచ్చేసరికి అన్నయ్య మాట్లాడారు. ఇలా మనకి హెల్ప్ చేసినందుకు అశోక్ అన్నకి మనం ₹1 ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. మనం ఆ ఆశ్రమంలో ఉంటున్నాం కాబట్టి మనకి ఈ హెల్ప్ అంతా చేస్తాడు, ఫేవర్. కానీ మనం కాశీ వచ్చిన ప్రతిసారి మనతో పాటు ట్రావెల్ చేస్తా ఉంటాడు. కాశీ చూడడానికి వచ్చిన ఎక్కడెక్కడో యాత్రికులు ఈ రోజు మనతో పాటు రైడ్ చేస్తున్నారు. అసలు వీళ్ళందరూ ఒక గ్రూప్, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా మనలో కలిసిపోయారు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకి రూమ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. బోటింగ్ కూడా ఎక్కేసాం. యాక్చువల్ గా 4 days నుంచి వీళ్ళందరూ మనతో పాటే ట్రావెల్ చేస్తున్నారు. ఎందుకంటే కాశీ గురించి మనకు తెలుసు కదా, మనతో పాటే ఉంటున్నారు. మధ్యాహ్నం అయ్యేసరికి ఎండ మామూలుగా లేదు. పైన మళ్ళీ క్లాత్ కట్టించాడు మన కోసం సపరేట్ గా. ఎంత బాగా ఎండ ఉంది కాబట్టి కెమెరా విజువల్స్ సూపర్ వస్తున్నాయి. అసలు చూడండి, ఏదో సినిమాటిక్ లెవెల్లో ఉంది మన వీడియో. మీరు గనక సపరేట్ గా బోట్ మాట్లాడుకుంటే మీ దగ్గర చాలా డబ్బులు తీసుకుంటాడు. అదే ఒక 10 మంది గ్రూప్ లాగా వెళ్లి మాట్లాడుకుంటే చాలా తక్కువలో అయిపోతుంది. మామూలుగా ఒక పర్సన్ కి 300 తీసుకుంటాడు. అది ఇంత మంది మీద అయితే మనిషికి ₹100 నుంచి 150 పడుతుంది అంతే. దాదాపు ఈ బోటు గంగా స్నానం చేసి బోట్ రైడ్ మొత్తం చేయడానికి 4 గంటలు టైం పడుతుంది. 4 గంటలకు కలిపి ఒక మనిషికి 100-150 అంటే చాలా చీప్. అది కాశీ మెయిన్ గుడి దగ్గరకు వచ్చాము. ఆ చెట్టు పైన ఉంది కదా, అది నేపాల్ గుడి. కాశీలోనే మోస్ట్ ఫేమస్ టెంపుల్. చాలా వరకు వెళ్ళనివ్వట్లేదు ఇప్పుడు అక్కడికి. ఆ నేపాల్ గుడి ఉంది కూడా మెయిన్ టెంపుల్ లోనే ఉంది. అదంతా కూడా ఇప్పుడు కొత్తగా మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కట్టిన కారిడార్. అదంతా కాశీ విశ్వనాథ స్వామి గుడి పక్కనే మనకి మణికర్ణిక ఘాటు. ఎదిగోండి, 24 hours శవాలు దహనం చేస్తూనే ఉన్నారు. అది మణికర్ణిక ఘాటు. టైం వచ్చేసరికి 12:30 అయింది. సరిగ్గా మేము మణికర్ణిక ఘాటు పక్కనే ఉన్న ఘాట్లోనే ఆగాము. బోటు ఒక సైడ్ కి తీశాడు. ఆల్రెడీ చాలా మంది భక్తులు స్నానం చేస్తూనే ఉన్నారు, అయిపోయింది కూడా. గంగా నదిలో స్నానం చేసినంత పుణ్యం ఏ నదిలో చేసినా రాదంటారు. అప్పటికి నా పక్కన ఉన్న ఒక ఇద్దరు అంటున్నారు, నీళ్ళు అంతగా బాగలేవు కదా అని. కానీ ఆ నదికున్న గొప్పతనం వల్ల మనం దేవతగా పూజించుకుంటాం కాబట్టి చాలా మందికి అప్పటిదాకా తగ్గని రోగాలు నదిలో స్నానం చేయడం వల్ల తగ్గాయని, అలాగే చర్మానికి సంబంధించినవి అంటే మన బాడీకి సంబంధించినవి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ గంగా నదిలో మునగడం వల్ల మన శరీరానికి ఉన్న కొన్ని రోగాలు కూడా తగ్గిపోతాయని ఇక్కడ నమ్మకం. అలా ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వెళ్ళిన వాళ్ళు కాశీ నుంచి ఎంతమందో ఉన్నారు. ఇప్పుడు మన స్టైల్లో మాట్లాడుకుంటే నీళ్లు బాగలేదు అనుకుంటున్నారు కదా, ఎవరి వల్ల బాగలేదు? ప్రతి దానికి అన్నిటికీ మనుషులే కారణం. ఆల్రెడీ మార్పు మొదలైంది. దాదాపు 10 మందిలో 3-4 డస్ట్బిన్ కోసం వెతుకుతున్నారు. ఈ మధ్య కొంచెం కొంచెంగా మార్పు వస్తుంది. సరిగ్గా మధ్యాహ్నం 12:30 అయింది. మేమైతే గంగా స్నానానికి అయితే దిగాము. ఇక్కడ ఒక పూజారి గారిని కలిసాం. అసలు ఇక్కడ మనం బోర్డు దిగ్గానే వాళ్ళే మన దగ్గరకు వస్తారు, రెడీగా ఉంటారు. సరిగ్గా 1 గంట
కాసేపు ఎండలో మనకి గుడి పక్కనే నదిలోకి దిగిన తర్వాత మనతో పాటు ఆయన కూడా దిగి కొన్ని మంత్రాలు మనతో పాటు చదివిస్తారు. ఆ మంత్రాలు మొత్తం చదివి ఆయన చెప్పిన ప్రాసెస్ చేసిన తర్వాత ఆయనకి ఎంత డబ్బులు ఇచ్చినా గానీ తక్కువే అనిపించింది. మణికర్ణిక ఘాట్ పక్కనే మనకి ఒరిగిపోయిన గుడి ఉంటుంది, చెప్పా కదా నిన్న వీడియో పెట్టాను. గుడి పేరు రత్నేశ్వర మహాదేవ్ మందిర్, 9 డిగ్రీలు వంగిపోయి ఉంటుంది. ఆ గుడి పక్కనే మనం స్నానం చేసింది, చాలా బాగుంటుంది. నిన్ననే ఈ గుడి గురించి మన ఛానల్లో వీడియో పోస్ట్ చేశాను. అలాగే ఇంకొకటి, మీ ఒంటి మీద బట్టలు వాటర్ బాటిల్ పడేయకండి, మీతో పాటే బ్యాగ్ లో తీసుకెళ్లి మీరుంటున్న రూమ్ లో డస్ట్బిన్ లో వేయండి. గంగా స్నానం చేసి అక్కడి నుంచి కొంచెం పైకి ఎక్కిన తర్వాత పక్కనే పుష్కర్ణి అని ఒకటి ఉంటుంది. అసలు ఈ మణికర్ణిక ఘాటికి పేరు ఎలా వచ్చింది? పార్వతీ అమ్మవారి చెవి పోగు పడిపోయిన కోనేరు ఇదే, ఇక్కడే పడిపోయింది. ప్రతిరోజు దేవతలు మధ్యాహ్నం 12 గంటల టైంలో వచ్చి ఇక్కడ స్నానాలు చేస్తారంట. అందుకే వచ్చిన భక్తులు గంగా స్నానం చేసిన తర్వాత వెంటనే మెట్లెక్కి వచ్చి ఇక్కడ కూడా స్నానం చేయండి, అప్పుడే మీ గంగా స్నానం పూర్తయినట్టు. ఈ పుష్కర్ణిలో 3 సార్లు మునిగి స్నానం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ గంగా నదిలోకి రావాలి. ఎంత ప్రాసెస్ ఉంది మరి. మీరేదో నలుగురితో వచ్చి సరదాగా కాసేపు దిగామా, ఈత కొట్టామా, వెళ్ళామా, గంగా స్నానం అయిపోయింది అన్నట్టు కాదు. అసలు గంగా స్నానం పూర్తిగా ఎలా చేయాలి అని మన ఛానల్ ఆల్రెడీ వీడియో పెట్టామన్నా, చూడండి ఒకసారి. అంతా అయిపోయిన తర్వాత ఇక మన బోట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు 84 ఘాట్లు తిరుగుదాం. ఆ దూరంగా కనిపిస్తుందే మనం స్నానం చేసిన ప్రదేశం, మణికర్ణిక ఘాటు పక్కన. అక్కడి నుంచి ఒక్కొక్క ఘాటు మనకి చాలా బాగా కనిపిస్తాయి. మనతో పాటు వచ్చిన యాత్రికులు మొత్తం ఒక యూనిటీగా ఒక మాట మీద ఉన్నారు. అందుకే మన ట్రిప్ ట్రావెలింగ్ మొత్తం చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. ఇప్పుడు మనం వెనకున్న 80 ఘాట్ దగ్గర నుంచి 84 ఘాట్లు ఆ ముందు చివర బ్రిడ్జి దాటి అవతలకి వెళ్ళాలి. యాక్చువల్ గా మనం కాశీలో ఉన్న ఈ ఘాట్స్ అన్ని నడుచుకుంటా కూడా తిరగొచ్చు, బండి మీద తిరగొచ్చు, బోట్ లో తిరగొచ్చు. కానీ అన్నిటికంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే బోటింగే. ఎందుకంటే బోటింగ్ చేస్తున్నప్పుడు అన్ని ఘాట్స్ క్లియర్ గా కనిపిస్తాయి. గంగా స్నానం అయిపోయి మంచిగా రిలాక్స్ అవుతున్నారు, అలా ఘాట్స్ చూస్తా ఉన్నారు. బోటింగ్ చేస్తున్నప్పుడు బెస్ట్ వ్యూ పాయింట్ ఇదే. ఎందుకంటే నమ్మోఘాటు పక్కనే ఉంటది రైల్వే బ్రిడ్జి, పైన వెహికల్స్ కూడా తిరుగుతూ ఉంటాయి. సేమ్ మన రాజమండ్రిలో ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది. మనం కాశీలో ఉన్న 9 రోజులు నది దాటి అవతలకి అసలు వెళ్ళకూడదు. అందుకే మనం ఎంతప్పటికి ఇటువైపే ఉన్నాం. అసలు ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు కాదు, ఎప్పుడు అనంగా కట్టారు, ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయి బ్రిడ్జిస్ అయితే. కానీ మా ఫ్యామిలీతో వస్తే ఎంత బాగుండేదో అన్నట్టు చిన్న ఆలోచన వీళ్ళని చూస్తున్నప్పుడల్లా చాలా బాగుంది. నమో ఘాటు కూడా దాటి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత దూరంగా మనకి శివాలయం కనిపిస్తుంది. ఆ కనిపిస్తున్న ప్లేసే కాశీకి స్టార్టింగ్ పాయింట్. అది దాటి వెళ్ళకూడదు. అక్కడికి వెళ్ళిన తర్వాత బోటు వెనక్కి తిప్పుతారు. కాశీలో 9 రోజులు, 11 రోజులు, 20, 21 రోజులు నిద్ర చేస్తారు కాశీ దాటి వెళ్లకుండా. అన్ని చెప్తున్నా గానీ మెయిన్ పాయింట్ చెప్పలా. కాశీలో బోటింగ్ వస్తున్నా గానీ గంగా స్నానానికి వచ్చేటప్పుడు మంచినీళ్ళు తెచ్చుకోండి, కొంచెం ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకోండి. ఎందుకంటే బోటింగ్ చేస్తున్నప్పుడు మీకు మంచినీళ్ళు ఎక్కడ దొరకవు. అలాగే ఫుడ్ ఐటమ్స్ కూడా, చిన్న పిల్లలు ఉన్నా పెద్దవాళ్ళు ఉన్నా ఆకలేసింది అనుకోండి చాలా ఇబ్బంది పడతారు. మనతో పాటు వచ్చిన యాత్రికులు తీసుకొచ్చారు. సరిగ్గా మనం రిటర్న్ అవుతున్నప్పుడు బ్రిడ్జి మీద రైలు వెళ్తుంది చూసారా, పైన వెహికల్స్, కింద ట్రైన్, దాని కింద నీళ్లు. కాశీకి ఊరు చివర నమో ఘాట్ దగ్గర ఈ సీన్ మొత్తం మనకు కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. కాశీలో ఉన్న 84 ఘాట్లలో చాలా ఫేమస్ ఈ నమో ఘాటు. సాయంత్రం అయిందంటే ఇక్కడికి టూరిస్టులు విపరీతంగా వస్తారు. అసలు పెద్ద టూరిస్ట్ ప్లేస్ అంటే నమ్మండి, ఈవినింగ్ అయితే అసలు భలే ఉంటుంది ఇక్కడ. కాశీలో ఉన్న చాలా మంది అంటే లోకల్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ తో చిన్న పిల్లల్ని తీసుకొని ఈ నమో ఘాట్ దగ్గరకు వస్తారు సాయంత్రం అయితే. ఇప్పుడు చూడండి బ్రిడ్జి ఒక్కొక్క పిల్లర్ ఎంత ఉందో చూడండి, మామూలు విషయం కాదు. చాలా మంది వీడియో మొత్తం బ్యాక్గ్రౌండ్ వాయిస్ చెప్తుంటే ఎందుకని అడుగుతున్నారు. అసలు మామూలుగా డిస్టర్బెన్స్ ఎలా ఉంటుందో చూడండి మీరే. అంత సౌండ్ లో నేను మాట్లాడితే కనీసం ఏం చెప్తున్నానో కూడా మీకు అర్థం కాదు. ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ అందించలేము. అందుకే నేను బ్యాక్గ్రౌండ్ చెప్తున్నా. అవిగోండి చూసారా, అక్కడ ఒక బాడీని తీసుకొచ్చి అక్కడ పడుకోబెట్టారు. అది ఇప్పుడు మణికర్ణిక ఘాట్ దగ్గరికి తీసుకురావాలి బోట్ లో. మణికర్ణిక అయితే మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్ అయితే హరిశ్చంద్ర ఘాట్ నడుస్తాను. కానీ ఏ మాట కామాట కాశీలో
గోడలకి పెయింటింగ్ వేశారు, మామూలుగా లేదు. కాశీలో రీల్స్ చేసుకున్న వాళ్ళు, ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే వీడియోలు తీసి పెడతారు కదా, వాళ్ళైతే పండగ చేసుకుంటున్నారు. కాశీలో ఉన్న యూట్యూబర్లకి రోజుకొక మంచి కంటెంట్ దొరుకుతుంది వాళ్ళకి ఇక్కడ. ఇంతకు ముందు ఇలా లేదు. ఈ మధ్య ఎక్కడో ఒక పెయింటింగ్ వేశారు, అది వైరల్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఇంకొక ఫోటో అలా ఫోటోలు పెంచుకుంటూ పోతూనే ఉన్నారు. అక్కడ చూడండి శివలింగం, ఒక పక్క చెయ్యి, చేతికి నాగుపాము, నంది. ఇక్కడ చూడండి శివుడు ఎంత బాగున్నాడు పెయింటింగ్. అదిగోండి వాళ్ళిద్దరు రీల్స్ చేసుకుంటున్నారు. అదొక్కటే కాదు, అదిగోండి పక్కన చూసారా శ్రీ మహావిష్ణువు, అమ్మవారు, పైన బ్రహ్మదేవుడు. అసలు నిన్న పెట్టిన వీడియోలు అయితే చాలా బాగున్నాయి. అసలు ఇంకా పెద్ద పెద్దవి పెట్టాను. గంగా యమున సరస్వతి మధ్యలో కాశీలో ఉన్న ఒకే ఒక పంచగంగా ఘాటు చాలా ఫేమస్. ఇది కాశీ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చి స్నానం చేస్తే మన పాపాలు మొత్తం పోతాయని నమ్ముతారు. పంచగంగా ఘాట్ అంటే 5 నదులు అక్కడ కలుస్తాయని. చాలా అంటే చాలా ఫేమస్. మీరు మ్యాప్ లొకేషన్ లో ఆన్ చేసుకుని కూడా ఇక్కడికి రావచ్చు. చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్, భవనాలు కూడా చూడడానికి చాలా బాగుంటాయి. నడుచుకుంటా వెళ్ళడం వల్ల అవన్నీ మీకు కనిపించవు, బైక్ మీద వెళ్ళినా కనిపించవు. ఒక బోట్ రైడింగ్ చేస్తే మాత్రమే మనం నీళ్ళ మీద ఉంటాము, అవన్నీ దూరంగా అలా కనిపిస్తాయి. కాశీలో 100 రూపాయలకి డార్మెటరీ దగ్గర నుంచి 10 లక్షల రూపాయల రూమ్ వరకు అన్ని ఉంటాయి. కాశీలో గంగానది ఒడ్డున ఆ చివరి నుంచి ఈ చివరి వరకు, ఆఖరికి మీకు ఎదురుగా కనిపిస్తుంది కూడా ఒక హోటలే. లోపల బయట చూడడానికి ఒక రాజభవనం లాగా ఉంటుంది, లోపల లగ్జరీ రూమ్స్ ఉంటాయి. గంగా స్నానం చేసి ఎక్కడి నుంచి మొదలు పెట్టామో తిరిగి అక్కడికే వచ్చాం. ఆ కనిపిస్తున్న ప్రదేశం సపరేట్ గా చెప్పాల్సిన పని లేదు, అందరికీ తెలుసు. మణికర్ణికా ఘాటు. అది వచ్చిందంటే ప్రతి ఒక్కరి తలలో అటే తిరుగుతాయి. ముగ్గురున్నారు ఆడ పైన ఎర్రగుడిలో నల్ల బట్టలు వేసుకొని అక్కడ ఉంటారు. ఆ దూరంగా కనిపిస్తున్న ప్లేస్ దశేశ్వర మహాదేవ్ ఘాటు. సాయంత్రం అయితే గంగా హారతి ఇస్తారు, చాలా ఫేమస్. ఇది వచ్చేసరికి కాశీలోనే మోస్ట్ ఫేమస్ టెంపుల్ కేదారేశ్వర స్వామి గుడి. ఈ గుడిలో ఉన్న శివలింగాన్ని ఒక్కసారి దర్శించుకుంటే కేదార్నాథ్ 10 సార్లు వెళ్ళిందంత సమానం. घाट पे మణికర్ణికా ఘాట్ తర్వాత అంతే ఫేమస్ అయిన ప్లేస్ ఏదైనా ఉందంటే హరిశ్చంద్ర ఘాటు. అది కూడా మనకి బోట్లో వెళ్తున్నప్పుడు క్లియర్ గా కనిపిస్తుంది. కాశీ మొత్తం మీద ఈ 2 చోట్ల మాత్రమే శవాలని దహనం చేస్తూ ఉంటారు. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకి ఇక్కడ ఎలా ఉంటుందో కూడా ఒక వీడియో చేసి మన ఛానల్లో పెట్టాను, మొన్నే ఒకసారి చూడండి. బోటింగ్ కనుక మీకు నచ్చితే చివర్లో వాళ్ళు మన దగ్గరకు వస్తారు. 10, 20, 50 మీకు తోచినంత వాళ్ళ చేతిలో పెట్టొచ్చు. ఎందుకంటే మధ్యాహ్నం 12 గంటలకు ఎక్కాము, ఇప్పుడు 3:30, 4 అవుతుంది. 3-4 గంటల పాటు మనతో పాటే ఉండి మొత్తం తిప్పి చూపించినందుకు ఎంతో గట్ట ఇస్తాం అట్లా. झाले